శుభం వ్యాత శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశిలో శనీశ్వరుడు యొక్క ప్రభావం, ద్వితీయంలో రాహు యొక్క ప్రభావం, తృతీయంలో కుజుడు, చతుర్థంలో శుక్రుడు, రవి, గురువు ప్లస్ బుధుడు యొక్క ప్రభావము, అలా చూసుకుంటే అష్టంలో కేతు యొక్క ప్రభావము సంపూర్ణంగా కనబడుతున్నాయి. సో కుంభరాశికి తన రాశి దగ్గర నుండి తీసుకుంటే శని, రాహు, కుజుడు ప్లస్ రవి 4 ఏంట్లో. సో ఈ 4 వరుస పాపగ్రహాల యొక్క ప్రభావం సంపూర్ణంగా కనబడుతున్నాయి. అనుకూలించడానికి పాజిటివ్ ప్లానెట్స్ ఏమి కుంభరాశి మీద కనిపించట్లేదు. సో ఇటువంటిప్పుడు ఆర్థిక విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా కొంత బలహీనపడే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ దానికి కావాల్సిన అప్లికేషన్స్ అనుకోండి, దానికి కావాల్సిన స్పెండింగ్ అనుకోండి. ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తుంటే లంచం ఇచ్చేటట్టుగా అంటే రకరకాలుగా డబ్బులు ఇచ్చి చేయించుకునే ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. వీటి కోసం ఖర్చు పెట్టడం అనుకోండి, ఏదో రకంగా మానసిక ఒత్తిడి తీసుకుని వస్తారు. అల్టిమేట్లీ మీకు ఆ యొక్క ఉద్యోగం అనేది రాదు. అంచేత చేసిన ప్రయత్నాలన్నీ లాస్ అవుతాయి కాబట్టి నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారంలో కొత్త వ్యాపారాలకు ప్లానింగ్ అనేది చేసుకుంటే ఈ 15 రోజులు దానివల్ల నష్టమే జరుగుతుంది తప్ప మంచి జరగదు. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఇక నెక్స్ట్ శుభవార్తలు వినడానికి కొంత అనుకూలం ఉంది అనుకుంటే మధ్యవర్తిత్వం వహించడానికి మాత్రం మీరు ముందు వెళ్తే అవమానపడే అవకాశం ఉంది. దూర బంధువుల నుండి అవమానకరమైన మాటలు వినే అవకాశం ఉంది. దూర బంధువుల నుండి కూడా కొంతవరకు నష్టపోయే అవకాశం బాగా కనిపిస్తోంది. అలాగే అన్నదమ్ములు అక్క చెల్లెలతో జరుగుతున్న వైరం కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఆస్తి తగాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం పడుతుంది. అలాగే మనం తీసుకుంటే ముందుకే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు మనకు అనుకూలంగా అయితే లేదు. అలాగే మనం చూసుకుంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని విద్యార్థులు ఈ 15 రోజులు ప్రయత్నం చేయకండి. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వ్యక్తులు కూడా న్యూట్రల్గానే ఉంది కాబట్టి గొప్ప ప్రయత్నం చేయకండి. ఇక ట్రేడింగ్ దగ్గర ఈ 15 రోజులు పెద్ద చెప్పుకోదగా లక్కీ నెంబర్ అయితే లేదు. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు అష్టంలో ఉన్న కేతు యొక్క ప్రభావం మీద కనబడుతూ శనీశ్వరుడు యొక్క ప్రభావం రాశి మీద ఉంది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ శివునికి అభిషేకం చేయడము చాలా అవసరపడుతుంది. కాబట్టి నమ్మకం, చమకం, రుద్రం, శ్రీ సూక్తం, పురుష సూక్తంతో ఏదో ఒక సూక్తంతో పంచసూక్తాలలో ఏదో ఒక సూక్తంతో శివునికి అభిషేకం చేసి తీర్థం తీసుకోవడం ప్రయత్నం చేయండి. కొంత సంకట విమోచన జరుగుతుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.